ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ కు బాలల హక్కులపై శిక్షణ స్కోప్ ఆర్జీ డైరెక్టర్ ఎంఎల్ ప్రసాద్ చిల్డ్రన్స్ ఆఫ్ ఇండియా ఫౌండేషన్ వారి సహకారంతో స్కోప్ ఆర్జీ ఆధ్వర్యంలోని స్థానిక టీటీడీసీ భవనం నందు బిఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వెలాసిటీ, హైరిచ్, ఎగ్జిస్టైల్స్, రెయిన్బో నెట్ తదితర అంతర్జాల సేవల ఉత్పాదకులకు ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించామని సంస్థ డైరెక్టర్ ఎంఎల్ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైబర్ సెల్ జీఎస్పీ ఫణీంద్ర శర్మ, జిల్లా బాలల పరిరక్షణ అధికారి విష్ణువందన, బిఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీనివాసరావు, సైబర్ సెల్ ఎస్ఐ రంజిత్ కుమార్, ఎస్ఐ విజయ్ కుమార్, అఖిల్ టెక్నాలజీస్ బాధ్యులు అఖిల్ పాల్గొని పలు సలహాలు సూచనలు అందించారు. ఈ సంఘ అధ్యక్షులు అయ్యే అర్హత ఉండి కూడా నా మీద గౌరవంతో, నా మీద నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చినందుకు ప్రతి వేళ ప్రతి సెకండ్ గుర్తుంచుకొని ఈ సంఘ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. సభ్యులు కూడా తెలియజేస్తున్నారు. ప్రతిరోజు మన విధిగా యూనియన్ ఆఫీస్ కి రావాలంటే అది గత మనందరం చూస్తూనే ఉన్నాం. 25 సంవత్సరాల నుంచి, నేను 22 సంవత్సరాలంటే యూనియన్ లోకి వచ్చి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చూస్తున్నా చాలా మంది ప్రతిరోజు సాయంత్రం యూనియన్ ఆఫీస్ వచ్చి అధ్యక్ష కార్యదర్శిని కలిసి సమస్యలు విన్నవించుకొని వెళ్తుంటారు. అలాగే రావాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అందరికీ. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఖమ్మంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగికి ఏఎన్జిఓస్ ఖమ్మం జిల్లా తరఫున, ఖమ్మం జిల్లా కార్యవర్గం తరఫున జిల్లా అధ్యక్షుడిగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఖమ్మం ఏఎన్జిఓస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి జెండా వందల కార్యక్రమం చేసినటువంటి ఉద్యోగి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామికమైన దేశంలో రాజ్యాంగాన్ని అమలుపరిచే బాధ్యతగా ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న పనితీరుని ఈ సందర్భాన్ని ప్రశంసిస్తూ ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందే విధంగా ఉద్యోగి పనిచేయాలని, అదేవిధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రతి ఒక్క దిశానిర్దేశాన్ని పాటిస్తూ ఒక బాధ్యతాయుతమైన పౌరునిగా సంఘాన్ని నడుపుతున్న పౌరులుగా మీరందరూ మంచి ఉద్యోగస్తుల వద్ద మంచి చేసే విధంగా నడుచుకోవడానికి కోరుకుంటూ జిల్లా అధ్యక్షుడిగా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. పురస్కరించుకొని ఈరోజు పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ఇచ్చేసిన నా ఉద్యోగ సోదరి సోదరులు అందరికీ కూడా టీఎన్జిఓ ఖమ్మం జిల్లా పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. భారతదేశంలో దేశంలోనే అతిపెద్ద రాజ్యాంగమైన భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వం చేసే ఏ సంక్షేమ కార్యక్రమాన్నైనా ఆ ఫలాలను ప్రభుత్వానికి తీసుకెళ్లడంలో ప్రభుత్వ ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తారు. కాబట్టి ఆ ప్రభుత్వ ఉద్యోగులకు, ఆ సంఘానికి మేము నాయకత్వం వహిస్తున్నందుకు టీఎన్జిఓస్ తరఫున ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే ఏ సంక్షేమ పథకమైనా ప్రభుత్వం ఇస్తుంది, కానీ అది క్షేత్రస్థాయిలో ప్రతి బిలో పావర్టీ లేని వరకు తీసుకెళ్లేది ప్రతి ప్రభుత్వ ఉద్యోగే. ఆ ఉద్యోగులకు సరదా వహిస్తున్న మా టీఎన్జిఓస్ పక్షాన మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.